హలో అండి అందరికీ. ఏంటా ఈ బుక్ అని చూస్తున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. కొవ్వు నిజంగానే శరీరంలో నుంచి పోతుందా, ఎలా పోతుంది అనే టాపిక్ గురించి మనం తీసుకొచ్చాం. శాస్త్రీయ నిజాలు ఇవి. ఓకే, మనం ఎక్కువైతే వద్దు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు మన శరీరంలో నుంచి కొవ్వు కరిగిద్ది కదా, అది ఎలా బయటకు పోతుంది? ట్యాస్క్ ద్వారానా? అంటే మనం టాయిలెట్కి వెళ్తాము దాని ద్వారానా, లేకపోతే మనం ఒక వ్యాయామాలు చేస్తాం కష్టమైనవి వాటి ద్వారానా, చెమట ద్వారానా? కాదండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. దేని ద్వారా మన కొవ్వు అనేది, మనం డైట్ చేసేటప్పుడు దేని ద్వారా కొవ్వు అనేది పోతుందో మీకు ఈ వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శరీరంలో ఉన్న కొవ్వు ఫ్యాట్ కరిగినప్పుడు అది ద్రవ రూపంలో లేదా కేవలం చెమట ద్వారానే పూర్తిగా బయటకు పోదు. శాస్త్రీయంగా కొవ్వు ఆక్సీకరణం చెంది శక్తిగా మారినప్పుడు బొగ్గు పులుసు వాయువు CO2 మరియు నీరుగా విడిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు కొవ్వు ఎలా కరిగిద్ది అనేది, అది ఎటుపోతుంది అనేది తెలుసుకుందాం. కొవ్వు శరీరంలో నుండి బయటకు వెళ్ళి మార్గాలు: ఊపిరితిత్తుల ద్వారా శ్వాస. దాదాపు 80% కొవ్వు కరిగినప్పుడు అందులోని అత్యధిక భాగం ద్వారా దాదాపు 84% కార్బన్ డైఆక్సైడ్ CO2 పోతుంది. మనం వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసినప్పుడు వేగంగా శ్వాస తీసుకోవడం, ఆ సమయంలో ఈ గ్యాస్ ఊపిరితిత్తుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ద్రవాల రూపంలో దాదాపు 16%, మిగిలిన 16% భాగం నీరు CH2 0గా మారుతుంది. ఇది బయటకు మూత్రం మరియు నీళ్లు రూపంలో శరీరం నుండి బయటకు విసర్జించబడుతుంది. అంటే మీకు అర్థమవుతుందా? టాయిలెట్ ద్వారాగా మనం వ్యాయామాలు ఎక్సర్సైజులు చేస్తాం కదా, వాటి ద్వారాగా 16% నీరు బయటకు పోతుంది. ముఖ్యమైన విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు బరువు తగ్గినప్పుడు కొవ్వులోని మెజారిటీ భాగం మీ శ్వాస ద్వారానే గాలిలో కలిసిపోతుంది. అంటే మీరు ఏదన్నా పని చేసినప్పుడు కానీ, వ్యాయామాలు చేస్తారు కదా, ఆ వ్యాయామాలు చేసినప్పుడు మీకు శ్వాస అనేది స్పీడ్గా వచ్చింది, ఆ శ్వాస ద్వారానే బయటికి పోయిద్ది అన్నమాట. అందుకే సరైన ఆహారాన్ని, నియమాలు మరియు వ్యాయామం ద్వారా శరీరానికి శక్తి, అవసరమైన కొవ్వు కరిగి ఈ విధంగా విసర్జించబడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, మనం ఈ వీడియో మీకు అర్థమైతే కామెంట్ చేయండి, అర్థం కాకపోతే ఇంకొకసారి పెట్టండి అని కామెంట్ చేయండి. నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, ఛార్జింగ్ అయిపోయింది. నేను వీడియో తీస్తుంటే పవర్ బ్యాంక్కి అయితే పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసి మీకు నేను తెలుసుకున్నది, నేను డైట్ ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. నా వెయిట్ వచ్చేసి, మీరు ఆల్రెడీ నేను ఒక చిన్న వీడియో చేసి పెట్టాను. నేనైతే ఒక
1 తారీఖు నుంచి జూలై 1 తారీఖు నుంచి ఇవాళ డేట్ వచ్చి 27, 27 రోజులుగా చేస్తున్నాను. 30 డేస్లో మళ్ళీ నేను ఎంత తగ్గాను, ఇవాళ 27 నా వెయిట్ లాస్ జర్నీ అయితే వచ్చేసి నేను 30 డేస్లో ఎంత తగ్గాను అనేది కూడా మీకు ఒక వీడియో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఫ్రీగానే నాతో పాటు చేయండి, చెప్తాను. నేనైతే తగ్గాను, చాలా తగ్గాను ఈ 30 డేస్లో. 27 డేస్లోనే నేను చాలా తగ్గాను. అది కూడా మీకు ఒక వీడియో పెడతాను, చూసేయండి. నేను చెప్పబోయే వీడియోది ఏంటంటే, మనం చెమట ద్వారా, టాయిలెట్ ద్వారా 16% మనకి కొవ్వు బయటికి వెళ్ళిద్ది. 84% చూసారా, దీనికి దానికి డిఫరెంట్. 84% మన శ్వాస బయటికి రావడం వల్ల దాని ద్వారానే కొవ్వు కరిగిద్ది, బయటికి పోయిద్ది. మన శ్వాస ఏదైనా పని చేసినప్పుడు, బొరువెత్తినప్పుడు మన శ్వాస స్పీడ్గా కొట్టుకుంటుంది కదా, స్పీడ్గా వదులుతాం కదా, అప్పుడు మన ఫ్యాట్ లాస్ అయ్యిద్ది అనమాట. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి ఉంటా. బై బాయ్.